కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లోక్సభ అభ్యర్థుల ఎంపికలో అన్ని సీట్లు పూర్తి చేసుకున్నారు. కానీ కీలకమైన ఆ 3 స్థానాల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు మాత్రం ఇటు ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ ఈ 3 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయలేకపోతున్న సందర్భం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రేపు 25వ తారీఖు నాటికి ఇక నామినేషన్ల పర్వం కూడా ముగుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు కానీ రేపు కానీ ఈ 3 స్థానాల్లో అభ్యర్థులు ఎవరనే అంశం పట్ల కూడా చాలా లోతుగా చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఫోకస్ మొత్తం ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనే అంశం పట్ల ఇటు ఆసక్తి నెలకొంది. ఇక ఈరోజు ఉదయం ఇటు మల్లికార్జున ఖర్గే, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అట్లాగే మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఇటు బెంగళూరు పిలిపించుకొని చర్చలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ 3 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసేందుకు లోతుగా చర్చిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక భట్టి విక్రమార్క తన సతీమణి కోసం ఖమ్మం టికెట్ ఇవ్వాలని గతంలో ఎప్పటి నుంచో కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడికి ఖమ్మం పార్లమెంట్ టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి మనందరికీ తెలిసిందే. వీళ్ళే కాకుండా పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు కూడా ఖమ్మం టికెట్ను ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక అనేక రకాలుగా అనేక సామాజిక వర్గాల నుంచి ఖమ్మం టికెట్ కోసం పోటీ పడుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇక కరీంనగర్లో కూడా అదే పరిస్థితి. ఏ అభ్యర్థిని కూడా నిల్చోబెట్టడానికి కూడా ఇటు కాంగ్రెస్ అధిష్టానం ఇంతవరకు మొగ్గు చూపలేదు. ఇక హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి వస్తే అక్కడ కూడా ఏ అభ్యర్థిని నుంచోబెట్టాలో అయోమయంలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ 3 స్థానాలకు అభ్యర్థులను ఈరోజు రాత్రి కానీ రేపు సాయంత్రం లోపు ఖరారు చేసే అవకాశం ఉంది. ఇక మొత్తానికైతే ఈ 3 స్థానాలకు ఎవరు నుంచుంటారు, ఎవరు అభ్యర్థులైతే గెలుస్తారు అనే కోణంలో కూడా లోతుగా చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఖమ్మం మాత్రం కీలకంగా మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొదటి నుంచి కూడా ఖమ్మం గెలుస్తామని ఒక ధీమాని కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థి ఎవరు అనే కోణంలో పూర్తి స్థాయిలో చర్చలు అయితే జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక అవుట్పుట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. మల్లికార్జున ఖర్గే కీలకంగా చర్చిస్తున్న పరిస్థితి, కీలక నేతలతో కూడా చర్చిస్తున్న పరిస్థితి. ఫైనల్గా రేవంత్ రెడ్డి ఏం చెప్తారు, ఈ 3 స్థానాల పట్ల ఏ అభ్యర్థులు అయితే అక్కడ గట్టి పోటీ ఇస్తారు, గెలుపు దిశగా అడుగులు వేస్తారనే కోణంలో కూడా చర్చలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజాత్, హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.